యేసు ప్రభు వారి లోకానికి వచ్చింది ఒక మతాన్ని స్థాపించడానికి కాదు, కానీ మనందరినీ వెలుగులోనికి నడిపించడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చారు. ఆయన వెలుగైన దేవుడు, ఆయన పలుకుగా అద్భుతాలు జరుగుతాయి. ప్రియ దేవుని బిడ్డ, ఒకవేళ నీ జీవితం అంతా చీకటికి అమ్మేసిందా? శ్రమలు అనే అంధకారంలో చిక్కుకుని ఉన్నావా? ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నావా? అగమ్య గోచరమైన స్థితిలో కొట్టుమిట్టాడుతున్నావా? నీ దేవుడు, వెలుగైన దేవుడు నిన్ను వెలుగులో నడిపిస్తాడు. వెలుగు అనగా అవగాహనలోని దేవుడు తీసుకొస్తాడు. అసలు నువ్వెవరు, ఎందుకు ఈ లోకంలో బ్రతుకుతున్నావు, ఈ లోకంలో జీవించడానికి ఏదైనా ఉద్దేశం ఉందా, ఇలాంటి విషయాలు తెలియాలంటే మానవుడు వెలుగులోనికి రావాలి. దేవుడు ఏ విధంగా తన వెలుగును మనకి ఇవ్వగలరు అంటే బైబిల్ సెలవిస్తూ ఉంది, ఆయన తన వాక్కు ద్వారా, తన వాక్యము ద్వారా మనం వెలిగింపచేస్తాడు. ఆయన తన మాటను పంపి మనం వెలుగులో నడిపిస్తాడు. లేదా ఆయన వాక్యము వెల్లడెగుటతోడనే వెలుగు కలుగునని బైబిల్ గ్రంథం సెలవిస్తోంది. దేవుని వాక్యాన్ని చదువుతున్నప్పుడు, పరిశుద్ధ గ్రంథం బైబిల్ తెరుస్తున్నప్పుడు దేవుని వెలుగును మనం అనుభవిస్తుంటాం. ఈరోజు దేవుడు నిన్ను తన వెలుగులో నడిపించి బలమైన తన అభిషేకంతో నింపి పరిశుద్ధాత్మ దేవుడు తన మహిమ కొరకు నేను వాడుకోవాలని ఆశపడుతున్నారు. ప్రియ సహోదరి సహోదరుడా, ఒకవేళ నువ్వు చీకట్లో బ్రతుకుతూ ఉంటే, చీకటి జీవితాన్ని ప్రేమిస్తూ ఉంటే, చీకట్లోనే బ్రతుకుతూ దేవునికి ఆయాసాన్ని లేదా దేవునికి అవమానం తీసుకొస్తూ ఉంటే, ఈజ్ ఇట్ నాట్ ఎ గుడ్ టైమ్ టు కమ్ ఇన్ టు ద లైట్? దేవుని వెలుగులోకి రావడానికి ఇది మంచి సమయం కాదా? ఈరోజు నేను నువ్వు సమర్పించుకో, దేవునికి సంపూర్ణంగా అప్పగించుకుని, ప్రభువా నీ వెలుగులో నేను నడుస్తాను అని దేవుని చేయి నువ్వు పట్టుకోగలిగితే, ఆ భయంకరమైన అంధకారం నుంచి ప్రభువుని నడిపించి తన వెలుగులోని తీసుకొచ్చి మహిమగల కార్యాలు నీ జీవితంలో జరిగిస్తారు. ఆయన మాట పలుకుటతోడనే నీ జీవితంలో అద్భుతాలు ఉంటాయి, ఆశ్చర్యకార్యాలు జరుగుతాయి. నో మ్యాటర్ వాట్ కైండ్ ఆఫ్ మిరకల్ దట్ యు ఆర్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ ద లార్డ్, గాడ్ కెన్ డూ ఇట్. హీ ఈజ్ ఏబుల్. దేవుడు చేయగలడు, ఆయన సామర్థ్యం కలిగిన వాడు. ఆయన వైపు చూడు, ఖచ్చితంగా నీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి.